బ్యాక్ టు న్యూస్. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 743 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఒక్క రోజులోనే కరోనా కారణంగా 7 మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3997 యాక్టివ్ కేసులున్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా గోవాలో 47 మందికి పాజిటివ్ గా తేలింది. ఇక కేరళలో 41, గుజరాత్లో 36, కర్ణాటకలో 34 కేసులు బయటపడ్డాయి. ఇక మహారాష్ట్రలో 9, రాజస్థాన్లో, తమిళనాడులో 4 చొప్పున పాజిటివ్ కేసులు రాగా తెలంగాణలో 2, ఢిల్లీలో 1 కరోనా బారిన పడ్డారు. ఇక ఇటు కరోనా సబ్ వేరియంట్ ZN.1 కూడా దడపుట్టిస్తోంది. కేసుల సంఖ్య 178కి చేరింది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పకుండా ధరించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 743 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఒక్క రోజులోనే కరోనా కారణంగా 7 మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3997 యాక్టివ్ కేసులున్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా గోవాలో 47 మందికి పాజిటివ్ గా తేలింది. ఇక కేరళలో 41, గుజరాత్లో 36, కర్ణాటకలో 34 కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో 9, రాజస్థాన్, తమిళనాడులో 4 చొప్పున పాజిటివ్ కేసులు రాగా తెలంగాణలో 2, ఢిల్లీలో 1 కరోనా బారిన పడ్డారు. ఇక ఇటు కరోనా సబ్ వేరియంట్ ZN.1 కూడా దడపుట్టిస్తోంది. కేసుల సంఖ్య 178కి చేరింది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పకుండా ధరించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. వరంగల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. 3 చిన్నారులకు పాజిటివ్ గా తేలింది. MGM ఆసుపత్రిలో చిన్నారులు చికిత్స అందిస్తున్నారు. ఇక మొత్తం 4 కేసులున్నట్టుగా తెలిపారు MGM వైద్యులు. ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్టుగా తెలిపారు. వాళ్లతో కాంటాక్ట్ అయిన వారికి కూడా వైద్య పరీక్షలు చేస్తామన్నారు. కోవిడ్-19 కేసులు RT-PCR పాజిటివ్ వచ్చినవి. ఈనాటికి 4 అడ్మిషన్లు ఉన్నాయి. అందులో 3 పీడియాట్రిక్ కేసులు, ఒకటి విశ్వక్ 1 year, అరుష్ 4 years అండ్ శ్రీవల్లి 8 years. ఒకరేమో అడల్ట్ పేషెంట్. సో ఏంటంటే ఈ 3 పీడియాట్రిక్ కేసులు అవ్వడం వల్ల, అంటే 8 years అంటే శాంపుల్లో డిఫరెన్షియేషన్ చేసేది లేదు, 1 year అంటేనే ఇన్ఫాంట్ కిందకి వచ్చింది. సో ఏమైనప్పటికీ ఈ అదనంగా 50 పడకలతో పాటు పీడియాట్రిక్స్ లో ఒక 20 పడకలను కూడా ప్రత్యేకంగా సమకూర్చడం జరిగింది వాళ్ళని ఇక్కడ వేయడం కంటే. MGMలో కోవిడ్-19 కేసులు RT-PCR పాజిటివ్ వచ్చినవి. ఈనాటికి 4 అడ్మిషన్లు ఉన్నాయి. అందులో 3 పీడియాట్రిక్ కేసులు, ఒకటి విశ్వక్ 1 year, అరుష్ 4 years అండ్ శ్రీవల్లి 8 years. ఒకరేమో అడల్ట్ పేషెంట్. సో ఏంటంటే ఈ 3 పీడియాట్రిక్ కేసులు అవ్వడం వల్ల, అంటే 8 years అంటే శాంపుల్లో డిఫరెన్షియేషన్ చేసేది లేదు, 1 year అంటేనే ఇన్ఫాంట్ కిందకి వచ్చింది. సో ఏమైనప్పటికీ ఈ అదనంగా 50 పడకలతో పాటు పీడియాట్రిక్స్ లో ఒక 20 పడకలను కూడా ప్రత్యేకంగా సమకూర్చడం జరిగింది వాళ్ళని ఇక్కడ వేయడం కంటే.